హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ యక్ని మటన్ పులావ్. ఇదంతా స్పైసీగా ఉండదండి, టేస్ట్ మైల్డ్ గానే ఉన్నా దీన్ని మటన్ స్టాక్ తో కుక్ చేయడం వల్ల మంచి అరోమాతో చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. మటన్ ని ముందుగా మ్యారినేట్ చేసుకోవడానికి దాంట్లో 3/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడే స్పూన్ తో కాస్త నిండుగా తీస్తే సరిపోతుందండి. 6 లవంగాలు, 3-4 ఇంచులు దాల్చిన చెక్క ముక్కలు చేసి వేసుకోండి. అలాగే ఒక చిటికెడు జాజికాయ పొడి కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్లు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. యక్ని అంటేనే స్టాక్ అని అర్థం అండి. కాబట్టి ఈ స్టాక్ తయారు చేసుకోవడానికి ఈ పులావ్ చేసినప్పుడు ఎప్పుడైనా మటన్లో బోన్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి కనీసం 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇంకా ఎక్కువసేపు ఉన్నా పర్వాలేదు. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మటన్ చాలా జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు 1/2 kg మటన్కి 1/2 kg రైస్ని తీసుకుంటున్నానండి. కప్ మెజర్మెంట్లో చూసుకుంటే 2 కప్పులు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో 2 కప్పులు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ రానిచ్చి 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచండి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పూర్తిగా రిలీజ్ అయ్యాక ఇప్పుడు మటన్ని దాంట్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పులావ్ కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 1/2 కప్పు వరకు నేతిని కూడా వేసుకొని ఇది కాస్త హీట్ అయ్యాక దీంట్లో నేను వేస్తున్నట్టు చిన్నవైతే 2-3, పెద్దదైతే 1 బిర్యానీ ఆకు వేసుకొని 8 లవంగాలు, 4 యాలకులను కూడా కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసుకోండి. అలాగే 1 జాపత్రిని కూడా వేసుకొని 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు పొడి చేయకుండా ఇలా వేసుకోవడం వల్ల పులావ్ తినేటప్పుడు అక్కడక్కడ మిరియాలు తగులుతూ నోటికి రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 2 స్టార్ ఎనైస్, 2-3 అంగుళాల దాల్చిన చెక్క ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే సైజుని బట్టి 3-4 మరాఠీ మొగ్గలు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఈ మసాలాలు కాస్త వేగాక 1 పెద్ద సైజు ఉల్లిపాయని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ ఈ విధంగా వేగాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. మటన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక కూడా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే వాటర్ క్లియర్గా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. అప్పుడే దాని మీద ఉన్న స్టార్చ్ కంటెంట్ అంతా పోయి పులావ్ ముద్దయిపోకుండా పొడి పొడిగా వస్తుంది.
ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న ఈ స్టాక్ వాటర్ని కూడా మెజర్ చేసి వేసుకోవాలి. ఈ స్టాక్ వాటర్ మనకి 2.5 కప్సే వచ్చింది కాబట్టి ఇంకొక అరకప్ నేను నార్మల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనం 2 కప్పులు బాస్మతి రైస్ని తీసుకున్నాం కాబట్టి 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ చొప్పున 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నట్టయితే 1 కప్ బియ్యానికి 2 కప్పులు వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లోని ఈ వాటర్ని ఒకసారి రుచి చూసి అవసరాన్ని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి రైస్ విరగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని మూత పెట్టి దీంట్లో నీరంతా ఆల్మోస్ట్ అయిపోయి పులావ్ దగ్గర పడేంత వరకు కుక్ అవనివ్వండి. రైస్ ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 6 పచ్చిమిర్చి ఇలా నిలువున చీల్చి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 చిటికెడు జాజికాయ పొడి, 1/2 టీ స్పూన్ కెవ్రా వాటర్ లేకపోతే రోజ్ వాటర్ అయినా యాడ్ చేయండి. అలాగే వేయించుకున్న జీడిపప్పును కూడా వేసి మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. స్టవ్ ఆఫ్ చేశాక పులావ్ని ఒక పావు గంట 20 నిమిషాల పాటు అలాగే వదిలేసాక ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడంతో పాటు ఈసారి మటన్ పులావ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.